హలో అండి. తెలంగాణ ఈఏపీ సెట్ 2025 బైపీసీ స్టూడెంట్స్ అండ్ ఎంపీసీ స్టూడెంట్స్‌కి ఒక గుడ్ న్యూస్ అండి. సో, బైపీసీ అంటే ఇప్పుడు మనకి అగ్రికల్చరు, వెటర్నరీ వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము. సో, ఇక్కడ మనకి అడ్మిషన్స్ పేజ్‌లోకి వెళ్ళినట్లయితే మీకు అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ వేరియస్ యూజీ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 అని ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేయండి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. సో, నోటిఫికేషన్ ఏంటి అనంటే అడ్మిషన్ నోటిఫికేషన్ 2025-26 ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఈఏపీ సెట్ 2025 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ యూజీ కోర్సెస్ ఆఫ్ చూడండి ఇక్కడ కోర్సెస్ ఏమి ఇచ్చారు. బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ ఒకటి, బీవీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, తర్వాత బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్. సో, వీటన్నిటికి ఈ కోర్సులన్నిటికీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట ఈ 2025-26 అకాడమిక్ ఇయర్‌కి. సో, లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి జూన్ 28. ఓకే. జూన్ 28 లాస్ట్ డేట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ విజిట్ ద యూనివర్సిటీ వెబ్సైట్ అని చెప్పేసి మనకి ఈ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. సో, దీంట్లో మనకి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అయితే ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవడానికి సెపరేట్ లింకు, అదేవిధంగా ఎంపీసీ వాళ్ళకి సెపరేట్ లింకు, అదేవిధంగా బైపీసీ వాళ్ళకి కూడా సెపరేట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇలా మీరు ఓపెన్ చేసినట్లయితే అప్లికేషన్ ఫర్ కంబైన్డ్ అడ్మిషన్ ఇంటూ వేరియస్ యూజీ కోర్సెస్ ఆఫ్ పీజీటీఏయు, పీవీఎన్ఆర్, ఆర్టీవీయు అండ్ ఎస్కేఎల్ టీజీహెచ్యు అండర్ బైపీసీ స్ట్రీమ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 ఈ మొత్తం 3 యూనివర్సిటీలకి కలిపి కామన్గా ఈ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట, అడ్మిషన్ ప్రాసెస్. సో, దానికి సంబంధించిన లింక్ ఇది. ఈ లింక్ ఓపెన్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇక్కడ మీకు ప్రాస్పెక్టస్ ఉంటుంది. ప్రాస్పెక్టస్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లికేషన్స్, పే అప్లికేషన్, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇలా మీకు ప్రాసెస్ అంతా కూడా దీంట్లో నుంచే జరుగుతుందన్నమాట. సో, వీటికి సంబంధించి మనము పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ ప్రాస్పెక్టస్ ఏదైతే ఉందో దీన్ని చదివే ప్రయత్నం చేయండి. సో, ఇక్కడ మనకి 3 యూనివర్సిటీలు అని చెప్పాం కదా. 3 యూనివర్సిటీల్లో ఈ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఈ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా పీవీఎన్ఆర్ యూనివర్సిటీ నుంచి బీవీఎస్సీ వెటర్నరీ సైన్స్, తర్వాత ఫిషరీస్ సైన్స్ ఈ 2 కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. తర్వాత ఈ యూనివర్సిటీ నుంచి ఎస్కేఎల్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్. ఓకే. ఈ ఈ మొత్తం కోర్సులు అనమాట. ఈ ప్రాస్పెక్టస్ సంబంధించి మీరు కంప్లీట్గా ఇది ఒక 10 పేజీలు ఉంది. సో, ఈ 10 పేజీలు మీరు గో త్రూ అవ్వండి. లేదనంటే మన నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ప్రస్తుతానికైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇమీడియట్గా నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో, మనకి ఈ రోజు నుంచే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది 31వ తారీఖు నుంచి. అదేవిధంగా లాస్ట్ డేట్ అయితే 27/6 ఏది పేమెంట్ చేయడానికి. తర్వాత మీరు పేమెంట్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయడానికి 28 జూన్. ఓకే. ఈవినింగ్ 5 o'clock వరకు టైం ఉంటుంది. తర్వాత కరెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే 29, 30 తారీఖులలో మీరు ఆ కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సో, మొత్తంగా మనకి 3 యూనివర్సిటీలకు కలిపి బైపీసీ వాళ్ళకి ఒకటే అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. చూడండి, ఇవి 3 యూనివర్సిటీస్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ హైదరాబాద్, తర్వాత శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ములుగు సిద్దిపేట. ఇవి మనకి ఉన్న యూనివర్సిటీస్ అనమాట. సో, ఇదంతా మీరు గో త్రూ అవ్వచ్చు. ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ప్రతి కోర్సుకి సంబంధించి. సో, దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనము చెక్ చేసుకొని జాగ్రత్తగా మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చూసి పెట్టుకోవాలన్నమాట. సో, అయితే దీంట్లో అగ్రికల్చర్ లేబరర్స్ ఎవరైతే ఉంటారో అంటే వ్యవసాయ కూలీలు, మనం ప్రీవియస్ వీడియోలో కూడా దీని గురించి మాట్లాడుకున్నాము. వాళ్ళకి 15% సీట్స్ అయితే ఉంటాయి అగ్రికల్చర్లో. ఏది వ్యవసాయ కూలీలు అని అంటే భూమి లేకుండా వ్యవసాయం మీద ఆధారపడి చేసే ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళనమాట. సో, వాళ్ళు మీరు అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సపరేట్ కోటా ఉంటుంది. దానికి మీరు ఎలిజిబుల్ అవ్వాలని అంటే
మీరు మీకు అసలు ఎటువంటి భూమి లేదు అని చెప్పేసి మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే మీరు దానికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇంకా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో ముందుగా ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మీరు ఈ వీడియోని చూసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. లేదనంటే ఈ ప్రాస్పెక్టస్ ఇవన్నీ కూడా మీరు గో త్రూ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.